హే గైస్, థాయిలాండ్లోని ఈ పురాతన ఆలయంలో ప్రపంచంలోనే అత్యంత వింతైన శివలింగాలు ఉన్నాయని నేను మీకు చెప్తే ఎలా ఉంటుంది? నేను మీకు ఇది చూపించానా? అదేంటి? ఒక యోనిలో 2 లింగాలు ఉన్నాయా? సాధారణంగా పీఠం లేదా యోనిలో ఒకే ఒక స్తూపం లేదా లింగం అమర్చబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 1000 సంవత్సరాల పురాతన కళాఖండం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూపిస్తుంది. లింగాలు విరిగిపోయాయి, కానీ ఒకప్పుడు ఈ యోనిలో 2 లింగాలు ఉండేవి. ఎందుకు? పురాతన నిర్మాణదారులు ఒకే యోనిలో పక్క పక్కనే 2 లింగాలను ఎందుకు రూపొందించి ఉంటారు? మెయిన్ స్ట్రీమ్ ఎక్స్పర్ట్లు ఈ రూపకల్పనకు మతపరమైన కారణాలను అందించారు. కానీ ఈ 2 లింగాలు లోపల ఒకదానికొకటి తాకినట్లయితే అవి దిగువన కనెక్ట్ అయి ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు దీని ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను? ఒక గట్టి రాతి పునాదికి లోపల ఏదైనా సంబంధం ఎలా ఉంటుంది కదా? లేదు. నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ లోపల అది బోలుగా ఉంటే ఎలా? కానీ మీరు అనవచ్చు, ప్రవీణ్, ఇది కేవలం ఒక ఊహజనిత సిద్ధాంతం మాత్రమే. ఇంత పరిమాణంలో ఉన్న రాతి వస్తువు లోపల బోలుగా ఎలా ఉంటుంది? అది అసాధ్యం కదా? కానీ మనం తెలుసుకుందాం. నేను ఈ రంధ్రంలో నా చేయి పెట్టినప్పుడు అది లోపలికి లోతుగా వెళ్ళడమే కాకుండా లోపల వెడల్పుగా కూడా విస్తరించి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి అది లోపల బోలుగా ఉంది. ఈ రంధ్రం గుండా నా కెమెరాను లోపలికి పెడతాను. శ్రద్ధగా చూడండి. ఇది ఇంకా లోపలికి వెళ్తుంది. కానీ పక్కల వైపు చూడండి. అది గట్టి రాయి కాదని మీరు చూడవచ్చు. దానిని లోపల బోలుగా చేశారు. రాయి లోపలని తొలగించారు. ఇప్పుడు మీరు పైన సంథింగ్ దేన్నో చూడవచ్చు. అదేంటి? అది నేనే. నేను మరో లింగం రంధ్రం గుండా చూస్తున్నాను. కెమెరాను ఒక రంధ్రం గుండా లోపలికి పంపాను మరియు నేను మరొక రంధ్రం గుండా చూస్తున్నాను. నేను మరో రంధ్రం ద్వారా కెమెరాను తాకగలను కాబట్టి అది బాగా కనెక్ట్ చేయబడి ఉంది. ఇప్పుడు ఈ రంధ్రాల ద్వారా వారు ఆ రాయిని ఎలా బయటకు తీశారు? వారు ఒక బోలు ఆధారాన్ని ఎలా తయారు చేయగలిగారు? ఇక్కడ నేను నా చేతిని కింద పెడుతున్నట్లు మీరు చూడవచ్చు. దీని అర్థం ఏంటంటే, ఇది గట్టి పెట్టె కాదని. నిజానికి కింద భాగం ఖాళీగా ఉంది. ఈ లింగానికి అడుగున నేల లేదు. దీనిని మరొక రాయిపై ఉంచారు కాబట్టి అది ఒక గట్టి నేలలా ఉందని మీరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దానికి అడుగు భాగం లేదు. ఎందుకంటే అడుగు భాగం చుట్టూ ఉన్న ఈ రంధ్రాల గుండా కాంతి వస్తున్నట్లు మీరు చూడవచ్చు. కాబట్టి మీరు దీనిని తలక్రిందులుగా చేస్తే రాళ్లను బయటకు తీయడం మరియు ఈ 2 రంధ్రాలను ఒకదానితో ఒకటి కలపడం చాలా సులభం అవుతుంది. ప్రాచీన కాలంలో వారు బహుళ మట్టితో నేలను తయారు చేసి ఉంటారు. కానీ వారు ఈ జంట లింగాన్ని ఎలా సృష్టించారనేది ప్రశ్న కాదు, అసలు ఎందుకు సృష్టించారనేదే ప్రశ్న. ఒకే యోనిలో 2 లింగాలను ఎందుకు పెట్టారు? ప్రాచీన నిర్మాణదారులు ఆ ఆచారాన్ని ఎందుకు ఉల్లంఘించారు? ఈ యోనిలో ఒకే లింగం ఉండాలి కదా? ఇక్కడే విషయం చాలా విచిత్రంగా మారుతుంది. ఒకప్పుడు ఇవి రాతి లింగాలు కావని 2 వేర్వేరు లోహాలతో తయారు చేయబడ్డాయని చెప్తున్నారు. ఇది అన్నిటినీ మార్చేస్తుంది. ఇలా ఊహించుకోండి, ఒక లింగం రాగితో, మరొక లింగం జింక్ తో తయారు చేయబడి వాటి పీఠం లోపల నిమ్మరసం లేదా ద్రాక్షరసం వంటి ఏదైనా సాధారణ ద్రవాన్ని పోస్తే అది ఒక గాల్వనైజ్ సెల్ గా మారుతుంది. ఇదే ఒక బ్యాటరీ. ఇది విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రాచీన నిర్మాణదారులు విద్యుత్ను తయారు చేస్తున్నారని మనం ఇప్పుడు పదే పదే చూస్తున్నాము. ఈజిప్ట్ లోని పురాతన డెండరా కాంతిని నా స్నేహితుడు బిల్ సోసా ఎలా పూర్తిగా రీక్రియేట్ చేశారో నేను రీసెంట్ గా మీకు చూపించాను. ఈ ఈజిప్ట్ దేవాలయంలో మీరు పురాతన కాలం నాటి ఒక లైట్ బల్బ్ యొక్క చెక్కడాలను చూడవచ్చు మరియు అతను దానిని ముక్కలుగా చేసి రీక్రియేట్ చేశాడు. అది దోషరహితంగా పనిచేస్తుంది మరియు అది మనిషి గుండె చప్పుడును కూడా గ్రహిస్తున్నట్లు అనిపిస్తుంది. నా ఛానల్లో నేను భారతదేశంలోని పురాతన బ్యాటరీని రీక్రియేట్ చేసి ఇరాక్కు చెందిన బగ్దాద్ బ్యాటరీని ప్రదర్శించడం మరియు ఇండోనేషియాలోని ఒక పురాతన లింగాన్ని చూపించడం మీరు చూడవచ్చు. కానీ ఇప్పుడు పురాతన శక్తి వనరైన థాయిలాండ్ లో కూడా మనం అదే విధమైన వ్యవస్థను చూస్తున్నాం. ఈ ద్వంద్వ లింగం థాయిలాండ్ లోని ఒక కొండ శిఖరంపై ఉన్న కనీసం 1000 సంవత్సరాల పురాతనమైన ఫెనమ్ రంగ్ ఆలయంలో ఉంది. ఒకసారి ఆలోచించండి, ప్రాచీన నిర్మాణదారులు ఈ నిర్మాణాలతో ఏం చేస్తుండేవారు? హిందువులు లింగాలను సానుకూల శక్తికి మూలంగా భావిస్తారు. ఈ లింగాలను తాకినప్పుడు
వారికి ఒక విధమైన ప్రశాంతత మరియు శ్రేయస్సు కలుగుతుంది. అయితే ఇది నిజమైన విద్యుత్ శక్తి అయ్యే అవకాశం ఉందా? ఇది నిజమైన విద్యుత్ను అందించే అసలైన విద్యుత్ కేంద్రమా? లేకపోతే ప్రాచీన నిర్మాణదారులు 2 లోహపు కడ్డీలను ఒకే బోర్డు కనెక్టింగ్ ఆధారం సాయంతో పక్క పక్కనే ఎందుకు ఉంచుతారు? అందుకేనా వారు గట్టి రాతి నేలను ఉపయోగించకుండా నేల కోసం వేరే పదార్థాన్ని వాడారు. తద్వారా వారు కోరుకున్నప్పుడు ఎలక్ట్రోలైట్ ను బయటకు తీసివేయడానికి వీలవుతుందని అలా చేశారు. ఈ జంట లింగాన్ని కేవలం పూజలు మరియు ప్రార్థనల కోసం ఉపయోగించారా, లేక ప్రాచీన విద్యుత్ వనరుగా ఉపయోగించారా? ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు త్వరలోనే మళ్ళీ కలుద్దాం. బాయ్.